क्या आपका भी लुक बालों की कमी के कारण थोड़ा फीका लगने लगता है? क्या आपको भी चाहिए नेचुरली ग्रोन मजबूत बाल? तो अब चिंता नहीं, आज ही ऑर्डर करें घने हेयर ऑयल जो प्राकृतिक जड़ी बूटियों से मिलकर बना है। आपके बालों के हेयर रूट्स में जाकर ये आपके हेयर फॉल को रोकता है, नए बालों को उगने में मदद करता है, डैंड्रफ और हेयर स्प्लिट्स को रोकता है, स्कैल्प इन्फेक्शन को क्योर करता है। नो साइड इफेक्ट, नो एज लिमिट। इंडियाज मोस्ट ट्रस्टेड ब्रांड सिंस 1956। अधिक जानकारी के लिए चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। सीएम रेवंत रेड्डी ने एनरोलमेंट सर्टिफिकेट ट्रांसजेंडर अफराद को हवाले किए, जिन्हें ट्रैफिक रेगुलेशन ड्यूटी के लिए टेम्परेरी बेसिस पर सेलेक्ट किया गया था। 44 ट्रांसजेंडर्स में ट्रैफिक असिस्टेंट के लिए फिजिकल टेस्ट क्लियर करते हैं। पिछली हुकूमतें ट्रांसजेंडर्स के लिए हमदर्दी जाहिर करने में नाकाम रही, इन्हें नज़रअंदाज कर दिया गया। हम उनकी शमूलियत को यकीनी बनाने के लिए इक़दामात कर रहे हैं। उनके लिए बेहतर मुस्तक़बिल को महफूज बनाने के लिए ट्रैफिक मैनेजमेंट के किरदारों में उनकी शमूलियत के साथ सीएम ने कहा। सीएम रेवंत रेड्डी ने तेलंगाना पुलिस के ज़ेरे इस्तेमाल वेपन्स और मॉडर्न टेक्नोलॉजी आलात के मुजाहिरे का दौरा किया। ఈ నగరాన్ని కాపాడుకోవాలి అంటే ఈ నగరంలో ఉండే చెరువులు, కుంటలను, నాలలను కాపాడుకోవాలి. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలి. పార్కులను కబ్జా చేయకుండా కాపాడాలి. అదే విధంగా అత్యంత తీవ్రమైన సమస్య ఈ రోజు నగరాన్ని పట్టి పీడిస్తున్నది కాలుష్యము, రెండు ట్రాఫిక్. ఈ రెండింటిని పరిష్కరించవలసిన బాధ్యత ట్రాఫిక్ను నియంత్రించి ట్రాఫిక్ జాములు లేకుండా చూడాలి అని అంటే పోలీస్ సిబ్బంది తమ పూర్తి సమయాన్ని ట్రాఫిక్ మీద కేటాయించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ట్రాఫిక్ నియంత్రించడంలో ట్రాఫిక్ సిగ్నల్స్లో నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాన్స్జెండర్లు అడుక్కునే వాళ్ళని నేను చూసిన. సమాజము వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వాళ్ళ పట్ల మానవీయ కోణంలో ప్రభుత్వాలు ఆలోచించకపోవడం వల్ల విధి లేని పరిస్థితుల్లో సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్జెండర్లు అడుక్కునే వృత్తిని వాళ్ళు చేపడుతున్నారు. అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాళ్ళు ఉంటున్నారు. కాకపోతే వాళ్ళకు ఒక షార్ప్ సెన్స్ ఉంది. ఎప్పుడు సిగ్నల్ మారుతుంది, ఎప్పుడు ట్రాఫిక్ ముందుకెళ్తుంది, ఎప్పుడు ట్రాఫిక్ ఆగుతుందో శిక్షణ పొందిన వాళ్ళకన్నా కూడా వాళ్ళు వేగంగా గుర్తుపడుతుంటారు. అందుకే నేను డీజీపీ, అదేవిధంగా అనితా రామచంద్రన్ గారికి, అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ చెప్పిన వాళ్ళని ట్రాఫిక్ అసిస్టెంట్స్గా పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకొని వాళ్ళ చేతనే ట్రాఫిక్ను నియంత్రించండి. నెలవారీగా వాళ్ళకి జీత భత్యాలు ఇస్తే వాళ్ళు ఆత్మ గౌరవంతో బ్రతకడమే కాకుండా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ ట్రాన్స్జెండర్స్ ఉపయోగపడతారని ఈరోజు సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్జెండర్స్ని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈరోజు 47 మందినో 50 మందినో నియామక పత్రాలు ఇచ్చారు. భవిష్యత్తులో ఇంకా వాళ్ళకి అవకాశాలు పెంచుతాం, వాళ్ళకి శిక్షణ ఇస్తాం, అందుబాటులో డబుల్ మంచి భవిష్యత్తు ఇస్తాం. ట్రాన్స్జెండర్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం